పొద్దుగాల లేచిన కానుంచి సురువు చేస్తే రాత్రి నిద్రపోయేదాకా మనతోని ఎవ్వరున్నా లేకున్నా ప్రతి ఒక్కరి ఎంబటి మాత్రం సెల్ ఫోన్ గ్యారంటీగా ఉంటుంది. ఇవాళ రేపో సెల్ ఫోన్ లేకుండా అడుగు తీసి బయట పెట్టలేని పరిస్థితి మోపైంది. ఈ ముచ్చట మీద సీఎం చంద్రబాబు సార్ కూడా గిట్లా మాట్లాడిండు. Then when I spoke about cell phone, everybody echoed me political opposition. Cell phone can give food or shelter or water, what you are talking, why you are doing all these things, who wants this, like that. Today, after 25 years, wife can live without husband, husband can live without wife, both cannot live without cell phone. ఇన్నరా భార్య లేకుండా భర్త, భర్త లేకుండా భార్య ఉండగలుగుతున్నారట గాని సెల్ ఫోన్లు లేకుండా మాత్రం భార్య భర్తలు అస్సలే ఉండలేకపోతున్నారట. ఫోన్ గొప్పతనం గురించి చెప్పనీకి చంద్రబాబు సారు తమాషాకు ఆ మాట చెప్పినట్టు అనిపిస్తున్నది గానీ నిజంగానే ఇయాల రేపు సెల్ ఫోన్లు లేకుండా మాత్రం ఎవ్వరు బతకలేకపోతున్నారు. ఒక గంట సేపు ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా పాడైపోయినా ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టే గాయ అవుతుంటారు కొందరు. గందుకే చంద్రబాబు సారు గా మాట అన్నట్టున్నాడు. ఇక ఇదివరకు ఎవరికో ఒకలకు కలిగినోళ్లకు ల్యాండ్ ఫోన్ ఉండేది. ఏదన్నా మతలా ఉంటే ఆ ఫోన్కే చేసి ముచ్చట చెబుతురు. కానీ టెక్నాలజీ చేయంగా ఇప్పుడు ఇంట్లోన్న వాళ్ళందరికీ తలో ఫోన్ ఉంటున్నది. ఇక దునియా మొత్తం అరచేతులుండే ఫోన్లనే కానొచ్చేట వరకు చదువురానోళ్ళు సుతం పిలగాలను అరుచుకొని మరీ ఫోన్లు వాడుతున్నారు. 2G, 3G, 4G, 5G అనుకుంటా ఇట్లా రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుట్ల చాలా పనులు అల్కగానే అవుతున్నాయి. అట్లనే ఈ ఫోన్లు చేయంగా మోసాలు కూడా గంతే పెరుగుతున్నాయి. టెక్నాలజీతోని జనాలకు సౌలతులు చేసుడే కాదు, అదే టెక్నాలజీతోని జనాలు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత సుతం సర్కారే తీసుకోవాలి. దానికోసానికి సుతం బగ్గ పనిచేయాలని అంటున్నారు టెక్నాలజీ బగ్గ తెలిసిన నిపుణులు. చూడాలి మరి రాబోయే రోజుల్లో సర్కార్ ఏం చేస్తుందో.